నైట్ అసలు చాలా పెద్ద అడ్వెంచర్ అయింది. ఏ వైట్ వైట్ ఇప్పుడు దీంతో ఉప్మా కూడా చేస్తాం, చూస్తారా? వెరీ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాం విత్ వెరీ బ్యూటిఫుల్ లేడీ నా పక్కన ఉంది, వీడియో తీస్తుంది ఇప్పుడు. టీ-మొబైల్ ట్యూస్డేస్ అని చెప్పి ఆఫర్స్ వస్తాయి కదా, సో దాంట్లో ఫ్రీ ప్రింట్ అని చెప్పి ఉంటే ట్రై చేద్దామని ఆఫర్ పర్చేస్ చేసాం. ఇది చూస్తే ఫోటోలా ఉంది కదా, బట్ ఇది మ్యాగ్నెట్, ఇది కొంచెం లైట్గా థిక్ ఉంది. సో దీని వెనకాల ఇది మ్యాగ్నెట్ స్ట్రిప్ లాగా ఉంది అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద స్కై గైస్. అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ టైంలో తీసుకున్న పిక్చర్స్ ఇవి. ఇక్కడ ఉండట్లేవు, అటు సైడ్ రైట్, అటు సైడే పెట్టాడు. ఇది ఇట్లా పెడితే కనిపించింది కనిపించింది. వాటర్ అమ్మా బాబు కానీ తింటా అంటే తింటారా? అట్లీస్ట్ ఫలాఫిల్ ఉన్నాయి లేదు, ఆకలి డైరెక్ట్ ఇండిగో గ్రాసరీకి పెట్టినా. థ్యాంక్ యూ చెప్తున్నా, ఆపినారు కదా. సో రోజు ఇలా బాలు నన్ను ఆఫీస్ నుంచి పిక్ చేసుకొని వెళ్తాడు అని అనుకుంటున్నారా? లేదు, రోజు నేనే వస్తా, అప్పుడప్పుడు బాలు వస్తాడు, అంతే కదా బేబీ? యా, వచ్చినప్పుడు అట్లా లంచ్ బాక్స్ పట్టుకొస్తాడు ఆఫీస్లో. వాళ్ళ ఆఫీస్లో ఫుల్ ఎవ్రీడే లంచెస్, మంచిగా లంచ్ పైన లంచ్, ఎవ్రీడే లంచ్ పెడతారు. సో మంచిగా నేను ఇంటికి వెళ్ళే దారిలో లంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సేమ్ ఇండియాలో ఉన్నట్టే పెట్టినారు. ఆల్మోస్ట్ సెరానా దగ్గరలో ఉన్నప్పుడు నాకు మూన్ చాలా బ్రైట్ కనిపిస్తుంది. సో ఐ స్టార్టెడ్ క్యాప్చరింగ్ ఇట్. అండ్ ఆల్సో మాకు డిన్నర్కి కూడా మంచి ఒక స్టాప్ లాగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ ట్రక్ బాగుండే. అండ్ ఇక్కడ బాలు కూడా మంచిగా తినేసి చాయ్ కూడా మంచిగా ఫ్లాస్క్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట. వేడివేడిగా తాగొచ్చు జర్నీలో అని చెప్పి.
అండ్ ఐ వాజ్ సేయింగ్ కదా ఇట్లా మొత్తం ఫుల్ బ్రైట్గా కనిపిస్తుంది మూన్ అని. అండ్ ఇక్కడ మేము వెళ్తూ ఉంటే మాకు ఇట్లా సిమిలర్ టు లైక్ వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది లైట్ అంతా కూడా అట్లా అనిపిస్తుంది. సో ఫస్ట్ మేము కొంచెం ప్యానిక్ అయ్యాము, అదేమన్నా వైల్డ్ ఫైర్స్ అట్లా ఏమైనా వస్తున్నాయా ఏంటి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా వద్దా అన్నట్టుగా భయంగా వెళ్తుండే. బట్ దెన్ ఇట్ వాస్ నాట్ యాక్చువల్లీ వైల్డ్ ఫైర్, ఎందుకంటే మరి చెట్లు అయితే ఇట్లా ఫైర్ అట్లా ఏం కనిపించలేదు, జస్ట్ స్కై మాత్రమే ఇట్లా రెడ్డిష్ కనిపిస్తుంది. బట్ సిమిలర్ టు దాట్ లైక్ నేను మూన్ని కూడా ఎందుకు క్యాప్చర్ చేస్తున్నా అంటే ఐ ఫెల్ట్ లైక్ మూన్ ఇంత బ్రైట్గా నాకు ఎప్పుడు కనిపించలేదు. అండ్ దెన్ వీ వాంటెడ్ టు సీ వాట్ విల్ యూనో వీ కెన్ సీ, ఇంకా ముందు వెళ్తే ఏం కనిపిస్తుంది అని చెప్పి వీఆర్ వెయిటింగ్ టు సీ అనమాట. And then what we saw was like, you know, a very abnormal thing which will not happen in sky at all. It's actually called as Aurora Borealis, nothing but northern lights anamata. So very nice view. That one Valentine's Day రోజు చూసాము. So we were so like magical ఆ రోజు. అండ్ దెన్ యాజ్ యూజువల్ స్నో కూడా పడింది ఆ రోజు. ఫుల్ వెదర్ అయితే అన్యూజువల్ ఉండే బికాస్ ఆఫ్ మూన్ అండ్ ఆల్. ఫైనలీ మేము రీచ్ అయిపోయాం. ద ఫస్ట్ స్టాప్ నథింగ్ బట్ ది ఆర్వీ. ఇది ఎక్కడ, దీన్ని ఏమంటారు అంటే గ్రాండ్ కెనియన్ ఆర్వీ గ్లాంపింగ్ అంటారు. సో ఇక్కడ మేము ముందు కూడా ఉన్నాం లైక్ 2 years బ్యాక్. సో ఇక్కడ చూస్తే మీకు అన్ని ఆర్వీస్ కనిపిస్తుంటాయి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్లీజ్ పక్కకి. సో అక్కడ వాళ్ళవి బుక్ చేసుకొని ఉండొచ్చు. అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ డే మార్నింగ్. వి వర్ సో టైర్డ్, సో అందుకే నేను ఏమి టూర్ అట్లా చేయలేదు. బాగానే ఉంది వివి. చల్ల ఉంది గాలి, కొంచెం డల్ ఉంది బట్ ఓకే బేరబుల్. వైట్ ఇంకా కాఫీ తాగేసి లేట్ చేయకుండా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము గ్రాండ్ క్యానియన్. సో హియర్ ఈస్ ద స్నో వ్యూ. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్గా వెదర్ అంతా ఫ్రీజింగ్ విండీ ఉండే, బట్ దిస్ టైమ్ యాక్చువల్లీ స్నో ఉండే. సో బట్ సెకండ్ టైం వచ్చినా కూడా మంచి కొత్త వ్యూతో బాగుంది. అండ్ ఐ క్యాప్చర్డ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ వ్యూస్. ఇక్కడ ఎంత పెద్దగా ఉంది వ్యూ అని మీకు చెప్పాలి అంటే, మీకు ఇక్కడ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుందా లైక్ రోడ్ లాగా. అండ్ అక్కడ ఎడ్జ్లో దేర్ ఆర్ యాక్చువల్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ ద వెహికల్స్ అండ్ నెక్స్ట్ క్యాంపింగ్ అట్లా వేసుకొని ఉన్నారనమాట. యాక్చువల్లీ వాళ్ళు అక్కడ అఫీషియల్స్ అంతా. సో సమ్ కన్స్ట్రక్షన్ పర్పస్కి అక్కడ ఉన్నారు. బట్ ఎంత చిన్నగా కనిపిస్తున్నారంటే అంత జూమ్ చేసినా కూడా కనిపించట్లేదు. In a quarter mile, your destination will be on the left. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కట్టెలు కొడుతున్న బాలు. ఎక్స్పీరియన్స్ రా బీబీ?
ఏమో చూద్దాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జియాన్. నైట్ అసలు చాలా పెద్ద అడ్వెంచర్ అయింది. నైట్ ఇక్కడ వచ్చేసరికి 10:30 అయింది. 11:30, 12 వరకు మాకు టెంట్ అనేది రెడీ లేకుండే, ఎందుకంటే హీటర్ అవన్నీ లోపల ఆన్ చేసామని చెప్పారు. తీరా వెళ్ళి చూస్తే హీటర్స్ ఆన్ ఉండే అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఆఫ్ ఉండే. మాకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఎవరికైనా కాంటాక్ట్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అంత క్విక్గా. బట్ ఎవరొకరు అయితే అటెండ్ చేశారు, అంటే ఆన్ చేసి వెళ్ళారు, బట్ తర్వాత ఆఫ్ అయిపోయింది అనమాట. అది ప్రాబ్లం. సో వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి టూ మెనీ పీపుల్ ఇక్కడ వచ్చేసరికి అన్ని టెంట్స్ కూడా ఫుల్ అయిపోయాయి. నా వెనకాల మీకు టెంట్స్ కనిపిస్తాయి. సో అన్ని టెంట్స్ ఫుల్ అయిపోయేసరికి లోడ్ అనేది ఎక్కువ అవుతుంది కదా ఎలక్ట్రిసిటీకి. దానివల్ల సరిగా అందరికీ ఇదే ప్రాబ్లం ఉండే అంట. నైట్ మార్నింగ్ అందరు లేచి కంప్లైంట్ చేస్తున్నారు. మాకైతే నేనైతే పడుకున్నాను మంచిగా, బట్ బాలోకి అస్సలు నిద్ర లేకుండే సార్ కూడా. ఏంటి బాబు ఎప్పుడు నీకు ఇట్లా బయటకు వచ్చినప్పుడల్లా నిద్ర కరువు? 2 days అవుతుంది నిద్రపోక సరే. అయ్యో అసలు నిన్న మొన్నటి నుంచి అసలు డ్రైవ్లోనే ఉన్నట్టున్నాం. సో మొన్న నైట్ స్టార్ట్ అయ్యాం. నిన్న ఆర్వీలో ఓకే బాగానే ఉండే. దిస్ ఈజ్ జయాన్ నేషనల్ క్లాంపింగ్, నేషనల్ జయాన్ క్లాంపింగ్ అడ్వెంచర్స్. ఇది ఆ ప్లేస్. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ నా బర్త్డేకి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ వచ్చినాము. యు వాంట్ టు సీ ద టెంట్ ఇన్సైడ్? లెట్ మీ షో యూ. కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాము. ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తే మనకు టెంట్ ఇలా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్తే మనకి ఇట్లా 2 beds ఇచ్చారు. సో అన్నీ కావాల్సిన సామాన్ అన్నీ ముందే తెచ్చేసుకోవాలి. గ్రాసరీస్, మిల్క్, బ్రెడ్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఉండదు ఫుడ్ అంతా. యాక్చువల్లీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ 2 beds ఇచ్చారు, బట్ జనరల్గా అయితే 1 bed కూడా ఇస్తారు, పెద్ద లార్జ్ బెడ్. చిన్న టేబుల్ ఇస్తారు ఇలా, అండ్ ఒక 2 chairs. అండ్ ఇది ప్రాబ్లం, మెయిన్ హీటర్ వచ్చేది ఇక్కడ నుంచి అనమాట. సో ఇది ఊరికే ఆఫ్ అవుతూ ఉండే, దానివల్ల ప్రాబ్లం అయిపోయింది. మనకి ఇలా కార్డ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది, అన్నీ మనం పెట్టుకోవచ్చు. సో మేము కెటిల్ తెచ్చుకున్నాము హాట్ వాటర్ తాగడానికి. అండ్ ఇప్పుడు దీంతో ఉప్మా కూడా చేస్తాం, చూస్తారా? ఐ విల్ షో యూ. అండ్ ప్యాన్ కేక్ నేను తినేసాను. మార్నింగ్ 7 to 9 మధ్యలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. సో అది అనమాట. సన్ రైజ్ అవుతుంది. వంట కూడా పెట్టేసాడు. స్టార్ట్ చేయాలా ఉప్మా? ఫస్ట్ ఇది ఉప్మా చేయాలి బేబీ, ఉప్మా చేయాలి. మాస్క్ ఏమన్నా కావాలా? అబ్బో చల్లగా ఉంది సీట్. చాలా వెట్ ప్లేస్. ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అంటే మనకి ATV బగ్గీ టూర్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో దానికోసం ఇది ఎప్పుడు రోడ్ ఇట్లానే బంపీగానే ఉంటుంది. ట్రైపాడ్ కోసం వచ్చాను ఇప్పుడు.
ఇది ఇప్పుడు అందులో వేయాలా? ఇది కూడా ఫైర్ ఉంది మంట ఇంకా అవసరం లేదు. ఒకటి చెయ్యి జాగ్రత్త. ఇది కూడా ఇట్లా పోయిందా మంట? సరిపోతుందా ఇదే? అయితే లాస్ట్ టైం మనకు ఒకటి వచ్చింది ఇదే ఆదివాసి ఉందా? ఆయన అనుకుంటా రాత్రి గురువు కొట్టింది అంత చలిలో కూడా అంత గురువు కొట్టుకుని ఎట్లా ఉంటాడు. ఆ పైన గురువు కొట్టింది కదా బ్రో, పొద్దున పలకరించిండు ఆయన కూడా కరెంట్ పోయిందంట రాత్రి. అదే అంత గురువు కొట్టి ఎట్లా పట్టుకున్నాడు. ఎక్కడికి? ఎక్కడ హైక్? ఎటు సైడ్ హైక్? అల్లు ఏమని పెట్టాను పని? ఏంటి? హెడేక్ ఉందని పెట్టినా. ఏదో పెడతావు నువ్వు. అది ఏం పెట్టాలి? ప్రెసిడెంట్స్ డే లీవ్ కావాలని అడుగు. చెప్పురా ఏం పెట్టాలి? మోషన్స్ అని పెట్టి అయిపోతుంది. మోషన్స్ కాదు కానీ ఇట్లా సివియర్ హెడేక్. నాకు కూడా వస్తుంది యాక్చువల్గా. Yeah. Da. Let's go. ఇట్లా సింబల్.
ఏం మాట్లాడాలి? చెప్పు, ఇట్లా ఇచ్చాము, ఏం చేస్తున్నాము, చాలా బాగుంటుంది. జియాన్ నేషనల్ పార్క్లో నారోస్ అనే ప్లేస్కి వాక్ చేస్తున్నాము. సో ఆన్ ద వే మనకి ఇట్లా స్ట్రీమ్ వస్తుంది, వెరీ బ్యూటిఫుల్ స్ట్రీమ్. అండ్ పెద్ద పెద్ద రాక్స్ మీకు వెనకాల కనిపిస్తున్నాయా, వెరీ బ్యూటిఫుల్. చాలా లార్జ్ వాల్యూమ్లో ఉన్నాయి ఇవి రాక్స్ అన్నీ కూడా, వెరీ బ్యూటిఫుల్. అండ్ స్ట్రీమ్స్ నాకు తెలిసి చాలా చిల్ వాటర్ ఉంటుండొచ్చు. సో గుడ్. నిన్న స్నో పడింది, అందుకని ఇవాళ కొంచెం చల్లగా ఉండి అందుకే మొత్తం ఎక్విప్డ్ ఉన్నాం. రిటర్న్లో ఫుల్ ఇంకా చలేస్తుంది. ప్లేస్ అయితే చాలా స్పెక్టాక్యులర్ ఉంది. సీ ద వెరీ క్లియర్ వాటర్. చెప్పు చెప్పు. మాట్లాడలేవా? ఎట్లా ఇందాక ఒక అనిపిస్తుంది? అమ్మాయి వెళ్ళింది, చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాం విత్ వెరీ బ్యూటిఫుల్ లేడీ నా పక్కన ఉంది, వీడియో తీస్తుంది ఇప్పుడు. సో యా, వెరీ బ్యూటిఫుల్. వాళ్ళందరూ కనిపిస్తాం మనం వీడియో తీసుకుంటున్నామని. ఓకే, మరి బ్లాగర్స్ ఇట్లా స్టార్ట్ అవుతారు మరి వాళ్ళు. నైస్. నాకంటే పెద్ద బ్లాగర్ ఉన్నాడు. నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ కూడా వాళ్ళే మాట్లాడతాడు. ఓకేనా? స్పాంటేనిటీ. స్నో కావాలన్నా ఆయన ఇప్పుడు ఇల్లులా ఉంది అది. రెండు కొండల మధ్యలో నుంచి రోడ్. నా పక్క నుంచి హీరో వెళ్తున్నాడు. హీరో అది ఎట్లా ఇట్లా రెక్టాంగిల్ కట్ చేస్తారు. ఓ కట్ చేసినారా? ఏమో మరి అది ఎట్లా కట్ చేసినప్పుడు అట్లే అనిపిస్తుంది. ఏంటిది? చెగోడీలు తింటాం. ఐ మీన్ రింగ్స్, నాట్ చెగోడి, ఇట్స్ రింగ్స్. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇవి? ఇక్కడికి వచ్చి నేను ఇండియన్స్ నాకు తింటే నాకైతే చాలా యాక్చువల్లీ కాఫీ ఉండే, కాఫీ తెచ్చుకోవాల్సి ఉండే. ఓ కార్లో ఉంది. అవును, మంచిగా కాఫీ తాగుకుంటూ వెళ్తుంటుంది. మరి వెళ్ళి తెస్తావా? ఇప్పుడు అమ్మ అదో ఆడ కూర్చున్నామంటే నువ్వు అసలు చెప్పులకి పోయి రావచ్చు. పోయేసి రావా మరి? ఆ పక్క రాక్ పైన ట్రై చేయి. రెండు కాళ్ళు పెట్టు, ఒక కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ. యా ఓకే. అరే అరే ఫోన్ కింద పడేసే చెప్తున్నా. అరే ఫోన్ కింద పడేసే చెప్తున్నా. ఇక్కడ నుంచి నారో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 8 miles నారోస్. కానీ ఇంత చల్లగా ఉంటే వాటర్ వస్తుంది. బన్నీ 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 ఇక్కడ రా, ఇట్రా. బన్నీ
Bunny. 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 యా ఓకేనా? ఫ్లిప్ చేసి నేను ఎట్లా రీజన్ Wow, qué mujer más sexy con sus ropas.